అందరికీ నమస్కారం అండి. శ్రీ రమణాష్టమ లేఖలు 105వ లేఖ నిద్రాహార విహార నియతి. నిన్న మధ్యాహ్నం ఒక భక్తులు భగవానుని సమీపించి, స్వామి, తానెవరో తన ఆత్మను విచారించి తెలుసుకునేందుకు ధ్యానం చేయాలి కదా, ధ్యానానికి కూర్చుంటే నిద్ర వస్తుందే, అది రాకుండా ఉండే ఉపాయం ఏమిటి అన్నారు. ప్రస్తుతం నీవు జాగ్రత్తగా ఉండడం నేర్చుకో, ఆ తర్వాత నిద్ర సంగతి చూద్దాం. జాగ్రత్తలో ఎన్నో కలలు కంటాం, అవి లేకుండా జాగ్రత్త కలగాలి. ముందు ఈ చూచేదంతా స్వప్నమే, ఈ స్వప్న ప్రపంచంలో నుండి మేలుకోవాలి అన్నారు భగవాన్. ఆ జాగ్రత్త కలగడానికి సాధన కావాలి కదా, ఏదో ఒక నియతి ఏర్పరచుకుని సాధన చేద్దామంటే ఈ నిద్ర వస్తుందే, ఏ విధంగా దీన్ని పోగొట్టుకోవాలో భగవాన్ దయతో సెలవీయాలి అన్నారు అపృచ్ఛకులు. ఆచరణ విక్షేపాదుల్లో మొదటి ఆవరణమే నిద్ర. సాధ్యమైనంత వరకు అది రాకుండా చూసుకోవాలి. అది ఏ కారణం వల్ల వస్తున్నది అని విచారించి ఆహార విహారాదులు స్వచ్ఛంగా మితంగా ఉండేటట్లు చేసుకుని నిద్ర రాకుండా చూసుకోవాలి. కానీ వచ్చిన తర్వాత ఆపాలంటే లాభం లేదు. పుష్టిగా తింటే సుష్టిగా నిద్ర రాదా ఏమిటి? ధ్యానానికి కూర్చుంటే తల ఊగుతుంది. కొందరు వెంట్రుకలు వెనుక వైపు మేకు కట్టుకుంటారట. తల ఊగినప్పుడు మెలకువ రావడం తప్ప దానివల్ల ధ్యానానికి ఏం ప్రయోజనం? చిన్నప్పటి నా నిద్ర చరిత్ర ప్రసిద్ధమైనదే కదా. స్కూల్లో పాఠాలు చెప్తుంటే కునికిపాట్లు వస్తాయని వెనక గోడకు మేకు కొట్టి తాడు కట్టి జుట్టుకు ముడిపెట్టేవాడిని. తల ఊగితే తాడు బిగిసి మెలకు వచ్చేది. అలా కట్టుకోకుంటే పంతులు చెవులు మెలిపి ఊపి లేపేవారు అని నవ్వడం మొదలుపెట్టారు భగవాన్. భగవాన్ ఇదంతా కల్పించి చెప్పడం లేదు కదా అన్నారు మురగనార్. లేదు, వాస్తవమే. పాఠం వినకుంటే పంతులు దండిస్తారని అలా చేసేవాడిని. అప్పటి స్థితి అది. ఇక్కడికి వచ్చిన మొదటి రోజుల్లో కళ్ళు మూసుకుని ఒకే ధ్యానంలో ఉంటే రాత్రేదో పగలేదో తెలిసేది కాదు. ఎప్పుడైనా కళ్ళు తెరిచి చూస్తే అప్పుడే పొద్దుకోకిందా, తెల్లవారిందా అనిపించేది. ఆహారం లేదు, నిద్ర లేదు. విహారం ఉంటే ఆహారం కావాలి, ఆహారం ఉంటే నిద్ర వస్తుంది. విహారం లేకుంటే ఆహారం వద్దు, ఆహారం లేకుంటే నిద్ర రాదు. ప్రాణాధారంగా ఏ స్వల్పాహారమో కుక్షిలో పడితే చాలు. నాకంతే అయ్యేది. కళ్ళు తెరిచినప్పుడు ఎవరో ఒకరు ద్రవరూపంగా ఏదో ఒక గ్లాసు ఆహారం ఇచ్చేవారు, అంతే. అయితే ఒకే నిర్వికల్ప నిష్టలో ఉన్నప్పుడే తప్ప మనసు శరీరం వ్యవహారార్థం ఉపయోగించినప్పుడు ఆహార నిద్రలు విసర్జించుటకు వీలవుతుందా? అలా చేసి శరీరం తూలుతుంది. అందువల్ల మిత సాత్విక ఆహార విహార నియతి ఆత్మోన్నతికి అత్యంత ఆవశ్యకమని చెప్పవలసి ఉంది. ఉత్తములు తాము చేసే నిష్కామ్య సత్కార్యాచరణకు నిద్ర వల్ల కాలం వృధా పోరాదని చాలా భాగం నిద్రను దూరం చేస్తారు. 10ంటికి పడుకుని 2ంటికి లేవడం మంచిదన్నారు కొందరు. అలాగైతే నిద్రకు 4 గంటలు చాలన్నమాట. 4 చాలదు, 6 గంటలు కావాలన్నారు కొందరు. అంటే ఆహార నిద్రలను అసలు మానడం మంచిది కాదు, అతిగానూ ఉండకూడదు అన్నారు అన్నమాట. నిజమే. ఏదైనా పూర్తిగా అరికట్టాలంటే మనసు దాని మీదకే పోతూ ఉంటుంది. అందువల్ల సాధకుడైన వాడు అన్నిటికీ మితంగా టైం ఇవ్వాలి అన్నారు భగవాన్. భగవద్గీతలో చూడు, నాత్యస్నతస్తు యోగోస్తి నచేకాంత మనస్యతః సచాతి స్వప్నశీలస్య జాగ్రత్తో నైవచార్జున. అలాగే యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖ. ఇట్లు సోదరి. 106వ లేఖ నియతి తప్పని నిష్ట. ఇది ఏప్రిల్ 7వ తారీఖు 1947 సూర్యనాగమ్మ గారు వ్రాసిన లేఖ. నిన్న నిద్రాహార విహార నియతిని గురించి భగవాన్ సెలవిచ్చిందంతా రాశాను. శ్రీవారది ఆచరణ రూపంగానే ఎన్నో విధాల బోధిస్తూ ఉంటారు. ఏమంటే పాలు పెరుగు ఇత్యాదులేవి తినరు సరికదా, పని లేకుండా కూర్చునేవానికి 2 ఇడ్లీలు ఎందుకు అని ఉదయం అల్పాహార వేళ ఒకే ఇడ్లీ తింటున్నారు. ఇప్పుడు భోజనము అంతే. కూర మొదలైనవన్నీ కలిపి పట్టెడుంటుందేమో. అదైనా రుచి పాకాలతో విడివిడిగా తింటారా? వడ్డిస్తుంటే పులుసుతో సహా ఆధరువులు భక్ష్యాలు అన్నీ కలిపి ఒకే ముద్దగా చేసి పెట్టుకుని ఆ తర్వాత అన్నంతో కలిపి తింటారు. ఈ మధ్య ప్రసంగవశంగా ఏదో ఒక్క ఆధరువు చేసుకుని అన్నం తింటే ఎంత రుచిగా ఉంటుంది. ఇన్నెందుకో, పూర్వం ఇలాగే చేసేవాళ్ళం. నేను ఇప్పటికీ ఆ నియమం వదల్లేదు అని భగవాన్ సెలవిచ్చారు. కొండ మీద ఉండగా ఎందరో అన్నం పళ్ళు భక్ష్యాలు తెచ్చిస్తుండేవారు. ఈ 3 వేళ్లతో తీసుకుని అందరూ తెచ్చినవి తినేసేవాణ్ణి. ఎప్పుడు తెస్తే అప్పుడే
రోజల్లా తిన్నది అంతా కలిపితే పట్టెడన్నా ఏది కాదు. ఆ భోజనం ఎంతో సుఖంగా ఉండేది. ఇప్పుడు ఆకు వేసి అనేక పదార్థాలు వడ్డిస్తారు. పారవేయలేక తింటే భారంగా ఉంటుంది అని అప్పుడప్పుడు అంటారు భగవాన్. నిద్ర విషయము అంతే. జయంతి, మహాపూజ ఇత్యాది ఉత్సవాలు జరిగితే పని అలసట వల్ల విద్యార్థులు బ్రాహ్మీ ముహూర్తంలో వేదపారాయణకు రాకున్నా తాము యథాప్రకారం లేచి కూర్చుంటారు. వారి శరీరమే ఎప్పుడైనా అస్వస్థతగా ఉందనుకో సేవకులు మరి కొంచెంసేపు పడుకోరాదా అంటే, బ్రాహ్మీ ముహూర్తంలో పడకేమిటయ్యా, కావాలంటే మీరు పడుకోండి అంటారట. ధనుర్మాసం వస్తుందా, తెల్లవారుజామున అరుణాచలేశ్వర ఆలయంలో పూజ ప్రారంభిస్తారు. అక్కడ మొదటి గుండు వేసేసరికి ఇక్కడ భగవాన్ లేచి కూర్చుంటారు. తమిళ్ పారాయణకు వచ్చేవారు నిద్రలేచి రావాలి కానీ భగవాన్ వారి సేవను స్వీకరించుటకు సదా సంసిద్ధులే. విహారము మితమే కదా. ఈ నియమాలని సాధకులకే కానీ జ్ఞానులకు అవసరం లేదంటారు. కానీ వారు లోక సంగ్రహార్థం అన్నీ పాటిస్తారు. వైరాగ్య శిఖరాన్ని నుండి ఎప్పుడూ జారరు. నీతి తప్పని నిష్ట, పట్టుదల ఇత్యాదులన్నీ వారికి సహజంగానే ఉంటాయి. వారి చర్యలన్నీ పాఠాలే. ఇట్లు సోదరి. ఇప్పుడు 107వ లేఖ. ఆశీర్వాదాలు. ఇది ఏప్రిల్ 8, 1947న సూర్యనాగమ్మ గారు రాసిన లేఖ. ఈ మధ్య పెద్దన్నయ్య పిల్లలు శాస్త్రి, మూర్తి భగవాన్కు ఒక జాబు రాశారు. ఏమంటే, చిరంజీవి భగవాన్ తాతయ్యకి నమస్కారములు. ఏది కావాలంటే అదల్లా వచ్చే మంత్రం నీకు వచ్చునా, వస్తే వెంటనే రాసి పంపు. ఇట్లు నీ మనుమలు శాస్త్రి, మూర్తి అని రాశారు. చిరంజీవి తాతయ్య ఏమిటి, చిలిపి చేష్టలు అని నేనంటే, సత్యమే రాశారమ్మా. చిరంజీవి భగవాన్ కాక వేరెవరు? చిరకాలం జీవించే తాతకు నమస్కారం. కావాలన్నది అల్లా వచ్చేటట్టు ఆశీర్వదించు అన్నారు. తప్పేమి అన్నారు సుందరేశ అయ్యర్. భగవాన్ నవ్వుతూ, చిన్నతనంలో మా మేనత్త కుమారుడు రామస్వామి గారికి నేను ఇలాగే ఒక జాబు రాశాను. కొన్నాళ్ళు దిండిగల్లో వారింట్లో ఉండి చదువుకున్నాను కదా. ఒక సెలవులకి తిరుచుళ్ళికి వచ్చాను. ఆ రామస్వామి గారికి ఉత్తరం రాయాలని బుద్ధి పుట్టింది. ఏం రాయాలో తెలియదు. మా నాయన వారికి రాసే జాబుల్లో రాముకు ఆశీర్వాదములు అని రాయడం చూచాను. ఇంకే నేను కూడా బావకు ఆశీర్వాదములు అని రాయడం సాగించాను. నాకంటే వయసులో పెద్ద కదా, నమస్కారాలని రాయడం నాకు తెలియదు. అందరికీ ఒకటే అనుకున్నాను. తర్వాత వారు పరిహాసం చేస్తే తెలిసింది అన్నారు. ఆ రామస్వామి గారి వద్ద భగవాన్కి ఎక్కువ చనువు కాబోలు అన్నారు ఒక భక్తులు. అవును, తిరుచుడి సుందర మందిరంలో ప్రస్తుతం నా పటం పెట్టిన చోట ఒక పట్టె మంచం ఉండేది. దానిమీద మా నాయన పడుకునేవారు. ఆ మంచం ఎక్కేందుకు ఆ రామస్వామి గారికి నాకు తప్ప మరెవరికి స్వతంత్రం ఉండేది కాదు. నాయన ఊళ్ళో లేనప్పుడు మేమిద్దరం దానిమీదే పడుకునేవాళ్ళం. తల్లి లేని వారు కనుక రామస్వామి గారికి, స్వాభావికంగా చొరవ ఎక్కువ గనుక నాకు తప్ప మరెవరికి ఆయన వద్ద చనువుండేది కాదు. మహాగంభీరమైన వ్యక్తి అన్నారు భగవాన్. ఆ రామస్వామి గారు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చారా అన్నారు భక్తులు. చాలా రోజుల క్రితం ఒకసారి వచ్చారు. వారికి ఊరు కదలటం అంటే గండం. ఇక్కడికి వచ్చిపోయేవారంతా నన్ను గురించి చెప్తూ ఉండేవారట. చూద్దామని సాచి వేస్తుండగానే ఇదిగో ఈ విశ్వనాథుడు పెళ్లి వద్దని పరిగెత్తి వచ్చాడు ఇక్కడికి. వీరు రామస్వామి గారి కుమారులే. వీరిని తీసుకుని వెళ్ళాలని వారి తలపు. కన్నకడుపు కదా, రాక తప్పింది కాదు. బయలుదేరి వస్తున్నామని ఈ విశ్వనాథునికే జాబు వచ్చింది. వీరు నాకు ఆ సంగతి చెప్పక జాబు తెచ్చి నాకు ఇస్తూ, దిండిగల్లు మల అంటే కొండ కదిలిందట అన్నారు చమత్కారంగా. అదేమిటో అని జాబు చూస్తే సమాచారం తెలిసింది. మర్నాడే వారు వచ్చారు. తర్వాత వారే నాకు జాబులు రాస్తూ స్వామికి నమస్కారములు అని రాస్తున్నారు. స్వామి ఆశీర్వదించాలి అని కూడా రాస్తారు. వారికి అప్పట్లోనే ఆశీర్వాదాలు అందినవన్నమాట అన్నాను. అలా జరుగుతుందని అప్పుడెవరనుకున్నారు? ఏదో రాశానంతే అన్నారు భగవాన్. ఇట్లు సోదరి. 108వ లేఖ. ఉపదేశ గుచ్ఛం. ఇది ఏప్రిల్ 9, 1947న సూర్యనాగమ్మ గారు వ్రాసిన లేఖ. నిన్న ఉదయం కొందరు ఆంధ్రులు ఒక జట్టుగా వచ్చారు. వాలకం చూస్తే భగవాన్ ఏదో ప్రశ్నించాలని వచ్చినట్టు తోచింది. 10 నిమిషాలు కూర్చున్నారో లేదో ప్రారంభించారిక. భగవాన్ సదా నీవెవరో తెలుసుకోమని కదా బోధిస్తారు. ఆ నేనెవరో తెలుసుకునేటట్లు అనుగ్రహించి రక్షించాలని ప్రార్థిస్తున్నాను అన్నారు ఒకరు. అనుగ్రహం ఉండనే ఉంది, లేనిదైతే అడగాలి కానీ ఉన్నదాన్ని అడగడం ఎందుకు? ఉన్నదని నీవు హృదయపూర్వకంగా నమ్మాలి అంతే అన్నారు భగవాన్.
ఇక్కడ రోజు చదివే వేదమంత్రాల్లో తస్యా శిఖాయ మధ్యే పరమాత్మ వ్యవస్థిత అని చదువుతారే, శిఖా మధ్య అంటే ఏమిటి అన్నారు ఇంకొకరు. శిఖా మధ్య అంటే అగ్నిలో అన్నమాట. వేదముల జుట్టుల్లోనని కాదండోయ్, వేదములు మధించుట వల్ల కలిగిన జ్ఞానాగ్ని మధ్య పరమాత్మ నివసిస్తున్నాడు అని భావం అన్నారు భగవాన్. భగవాన్ ఏ ఆసనంలో ఉంటారో సెలవిస్తారా అన్నారు వేరొకరు. ఏ ఆసనంలోనా? హృదయాసనంలో. ఎక్కడ సుఖంగా ఉంటుందో అక్కడే నా ఆసనం, దానే సుఖాసనం అంటారు. ఆ హృదయాసనం శాంతియుతమైనది, సుఖప్రదమైనది. ఆ ఆసనంలో నివాసం చేసేవారికి వేరే ఆసనాలతో పనిలేదు అన్నారు భగవాన్. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని గీతలో చెప్పారే. సర్వధర్మాన్ అంటే ఏ ధర్మాలు అన్నారు మరొకరు. సర్వధర్మాన్ అంటే జీవధర్మాలన్నమాట. పరిత్యజ్య అంటే ఆ జీవధర్మాలన్నీ విడిచి మామేకం అంటే ఏకస్వరూపుడైన నన్ను శరణం వ్రజ శరణు చెందుము, ఇదే అర్థం అన్నారు భగవాన్. తిరిగి ఆ ప్రశ్నించిన వారే రమణ గీతలో హృదయ గ్రంథి భేదనం అంటే ఏమిటి అన్నారు. అదేనండి నేననేది, పోవడమే వాసనాక్షయం, అహం నాశనం, జీవత్వనాశనం, మనోనాశనం, ఇలా ఎన్నో పేర్లు. అన్నీ ఒకటే. మనోనాశనమే హృదయ గ్రంథి భేదనం. జ్ఞానం అంటేనూ అదే. పరిభాషకి ఏదో ఒక పేరు అన్నారు భగవాన్. ఈ సంభాషణ ప్రారంభించగానే ఉక్కగా ఉన్నదని ఎలక్ట్రిక్ ఫ్యాన్ తిప్పారు సేవకులు. భగవాన్ చూచి ఇదెందుకయ్యా అంటూ ఆ ఫ్యాను ఆపి సమీపవర్తులతో, ఇదిగో చూడు, జ్ఞాని అయిన తర్వాత కర్మ ఎలా చేయగలరని చాలామంది ప్రశ్నిస్తారు. ఆ ప్రశ్న వస్తే పూర్వం కులాల చక్రం అంటే కుమ్మరి చక్రం ఉపమానంగా చెప్పేవారు. చక్రం గిరిగిరా తిప్పితే కుండ అమరుతుంది. అమరిన తర్వాత తిప్పడం మానినా మరికొంతసేపు అలాగే తిరిగి కానీ ఆగదు. ఇప్పుడు ఈ ఫ్యాన్ ఉపమానం చెప్పవచ్చు. చూడు, దీని స్విచ్ ఆపాము, కొంతసేపు తిరిగి కానీ ఫ్యాను నిలవదు. అదేవిధంగా జ్ఞాని అయిన తర్వాత ప్రారబ్ధవశాత్తు ఆ శరీరంతో చేయవలసిన పనులు ఉన్నంత వరకు చేసి కానీ దేహం చాలించడు అన్నారు భగవాన్. ఇంతలో నా వెనుక 7-8 నెలల పసికందు తాత తాత అంటూ చిలకలే పలకనారంభించింది. ఆ పసిపాపల ముద్దు పలుకులంటే భగవాన్కి ఎంతో ప్రీతి. ఈ చిలుక పలుకులు వారి చెవిని సోకగానే తల ఎత్తి చూచి, ఎవరది అన్నారు. మన పాప మంగళం అన్నాను. భగవాన్ మందహాసంతో, అదా, ఎవరో పెద్ద పిల్లలు అనుకున్నాను, అప్పుడే తాత అనడం సాగించిందే అన్నారు. ఆ పాప తాత తాత అంటూనే ఉంది. భగవాన్ సమీపస్తులతో, ఇదిగో చూడు ఈ చిత్రం, బిడ్డలకు తాత అన్న మాటే ముందొస్తుంది. మొదటి మాటే అది. ఏ పిల్లలు రాని నన్ను చూసి తాత తాత అంటారు. వాళ్ళకెవరు చెప్పారిది? పిల్లలంతా ఒకే ధోరణి, ఒకే మాట. తాత అంటే తాను తానే అని అర్థం. మనస్సుకు అంతేనోయ్. మొదటి శబ్దం నేను అని వస్తుంది. ఆ తర్వాత కానీ నీవు, వారు అనేవన్నీ రావు. తాత అన్న మాట వచ్చిన తర్వాతనే తక్కినవన్నీ వచ్చినట్లు అహం పుట్టిన తర్వాతనే అన్నీ పుడతాయి అన్నారు. 9 గంటలు కావచ్చింది. గడియారం సరిచేసేందుకు టైం చూడాలని రేడియో తిప్పారు కృష్ణస్వామి. గంటలు కొట్టిన తర్వాత అందరికీ వందనం అని చెప్పి రేడియో పాట ముగించారు. భగవాన్ చిరునవ్వుతో, అందరికీ వందనమాట, అందరూ వేరు తాను వేరు కాబోలు, తాను అందరిలోని వాడు కాకేమిటి, తనకు తానే వందనం చెప్పుకుంటున్నాడనమాట, అది తెలుసుకోలేరు, అదే చిత్రం అన్నారు. ఇట్లు సోదరి. ఈ వీడియో ఇక్కడికి ఆపేద్దామండి. ధన్యవాదాలు.